హాయ్, ఈ వీడియోలో మనం టెస్ట్ క్లాస్ చూద్దాము. సినారియో వచ్చేసి రెస్ట్రిక్ట్ యూజర్స్ ఫ్రమ్ చేంజింగ్ నేమ్ వన్స్ అ రికార్డ్ ఈస్ క్రియేటెడ్. త్రో ఎర్రర్ అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ క్రియేటెడ్. లైక్ సినారియో వచ్చేసి ఎప్పుడైతే మనం ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ అయిపోయి ఉంటాయి కదా, క్రియేట్ అయిన తర్వాత మనం ఇట్లా నేమ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అలౌ చేయొద్దు. ఓకే, ఇట్లా అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ క్రియేటెడ్ ఈ ఎర్రర్ త్రో చేయాలి. ఆల్రెడీ మనం దీనికి ట్రిగర్ అనేది ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు టెస్ట్ క్లాస్ చూద్దాము. ఓకే, టెస్ట్ క్లాస్లో ఫస్ట్ మనం టెస్ట్ మెథడ్ని డిఫైన్ చేయాలి. @ఈస్టెస్ట్, ప్రతి టెస్ట్ మెథడ్ ముందు @ఈస్టెస్ట్ అని అనోటేట్ చేస్తాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ నేమ్ వచ్చేసి సేమ్ నేమ్ ఇద్దాము, రెస్ట్రిక్ట్ నేమ్ చేంజ్ టెస్ట్ అని ఇద్దాం ఎండింగ్లో. ఓకే, అండ్ ఫస్ట్ మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఓకే, అకౌంట్ ACC ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. ఆల్రెడీ అకౌంట్ ఉంటేనే కదా మనం దాంట్లో ఏమైనా చేంజెస్ అప్డేట్ చేయాలి. సో ACC డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు టెస్ట్ అకౌంట్ అండ్ ACC డాట్ ఫోన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 13 సంథింగ్. ఓకే, ఈ పర్టికులర్ అకౌంట్ని ఇన్సర్ట్ చేసేస్తున్నాం. ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, ఈ సినారియో వరకు జస్ట్ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మనం ఇన్సర్ట్ అయిపోయింది రికార్డ్. సో మనకి ఇక్కడ అజ్యూమ్ చేసుకోండి టెస్ట్ ACC అని ఉందని చెప్పి. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఈ పర్టికులర్ సినారియోని ACC డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు టెస్ట్ ACC అప్డేట్ అని చేంజ్ చేస్తున్నాము. చేంజ్ చేసేటప్పుడు అది అలౌ చేయొద్దు. సో మనం అప్డేట్ అని రాయాలి కదా. సో నార్మల్గా ఇట్లా రాద్దాం, అప్డేట్ ACC. ఇలా రాస్తే ఏమవుతుందో లెట్స్ సీ జస్ట్. ఓకే, నార్మల్గా అనానిమస్ విండోలో రాస్తే అకౌంట్ అనేది ఇట్లా ఇన్సర్ట్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. మనం టెస్ట్ క్లాస్ రాస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎర్రర్ త్రో చేయాలి. ఇక్కడ లెట్స్ రన్. చూడండి, ఎర్రర్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. టెస్ట్ క్లాస్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది? ఏ పర్టికులర్ సినారియో నేమ్ చేంజ్ టెస్ట్ అనే మెథడ్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? ఆ లైన్ 11లో వచ్చింది అండ్ ఫెయిల్యూర్ వచ్చి DML ఎక్సెప్షన్. ఓకే, అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అంటే మనం రాసిన ట్రిగ్గర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ టెస్ట్ క్లాస్ కవర్ అవ్వాలి అంటే మనం ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేస్తే మనకి ఎక్సెప్షన్ అనేది త్రో చేయదు. ఓకే, ఇక్కడ ఈ అప్డేట్ని మనం ట్రైలో యూజ్ చేద్దాం. ట్రై, వెన్ యూ ట్రై టు అప్డేట్, ఒకవేళ మనం అప్డేట్ చేసేటప్పుడు ఏవైనా ఎక్సెప్షన్స్ వస్తే క్యాచ్ ఇట్. ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ E సిస్టమ్ డాట్ అసర్ట్. ఈ మెథడ్లో E డాట్ గెట్ మెసేజ్, ఆ పర్టికులర్ ఎర్రర్ ఏదైతే త్రో చేస్తున్నామో దాని నుంచి మెసేజ్ గెట్ చేసుకొని కంటైన్స్, దాంట్లో ఈ మనం ఏదైతే ఎర్రర్ త్రో చేస్తున్నామో అది ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎర్రర్ని క్యాచ్ చేస్తున్నాము. లేకపోతే ఒకవేళ అది లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అట్లా ప్రింట్ చేద్దాం. ఓకే, ఒకవేళ మనం ఈ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకు ఇదే ఇందాక వచ్చింది కదా మనం రన్ చేసినప్పుడు. లైక్ ఈ సినారియోలో చూడండి ఏమొచ్చింది. ఫస్ట్ ఎర్రర్, ఫీల్డ్ కస్టమ్ ఫీల్డ్ వ్యాలిడేషన్ ఎక్సెప్షన్, అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ క్రియేటెడ్. ఈ పర్టికులర్ ఫీల్డ్ పైన, నేమ్ అనే ఫీల్డ్ పైన ఈ యాడ్ ఎర్రర్ అనే మెథడ్ ద్వారా మనం ఎర్రర్ త్రో చేస్తున్నాం. సో అట్లాంటి ఎక్సెప్షన్ వస్తే మనం వచ్చిన మెథడ్ ఆ ఎక్సెప్షన్లో ఈ పర్టికులర్ ఈ డేటా ఉంటే దెన్ క్యాచ్ ఇట్, ఎల్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అనేది త్రో చేయాలి. జస్ట్ రన్ చేసి చూద్దాము. ఇప్పుడు చూడండి, టెస్ట్ క్లాస్ అనేది ఏం ఎర్రర్స్ లేకుండా రన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ ట్రిగ్గర్లో కోడ్ కవరేజ్ అయితే 100%, అన్ని లైన్స్ కవర్ అయిపోయింది. అండ్ అలాగే మనం హ్యాండ్లర్ క్లాస్కి వెళ్తే మనం రాసిన హ్యాండ్లర్ మెథడ్ ఏంటి? ఇప్పుడు రెస్ట్రిక్ట్ నేమ్ చేంజ్. ఈ పర్టికులర్ మెథడ్ లైక్ ఈ పర్టికులర్ సినారియోకి ఇంతే, రెస్ట్రిక్ట్ నేమ్ చేంజ్ ఈ ఒక్క మెథడే రన్ అవ్వాలి. మిగతావన్నీ కూడా రన్ అవుతాయి, బట్ కోడ్ కవరేజ్ మాత్రం ఇక్కడ వరకే చూసుకోవాలి.
కింద అన్ని చూసుకుంటే అన్ని కవర్ అవ్వవు. ఓకే, మనం రాసింది ఓన్లీ నేమ్ చేంజ్ సినారియోకి మాత్రమే ఈ పర్టికులర్ మెథడ్లో రాసాము. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ అన్ని లైన్స్ అయితే కవర్ అయిపోతున్నాయి. సో కోడ్ కవరేజ్ ఈస్ 100%. ఓవరాల్గా అయితే 92. ఓవరాల్గా కన్సిడర్ చేయొద్దు. ఓవరాల్గా కన్సిడర్ చేయొద్దు అంటే బికాజ్ ఇక్కడ మనం ఒక మెథడ్ LWC కోసం రాసాము, అది ఇక్కడ కవర్ అవ్వదు. ఓకే, జస్ట్ ఈ పర్టికులర్ సినారియో అయితే ఇక్కడ కవర్ అయిపోయింది. Yeah, that's it for this test class. Thank you.